రేవంత్ రెడ్డి పాలన చాలా మంచిగా ఉంది. గత 12 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎవరు రేషన్ కార్డు ఇవ్వలే. గరీబోళ్ళకి కావాల్సింది ఏంది, ఒక నీళ్లు, ఒక ఇల్లు, ఒకటి అన్నం వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, ఫ్రీలా రేషన్ బియ్యం, సన్న బియ్యం వస్తుంది. మనిషికి 6 కిలోలు, అంటే 4 ఉన్నారనుకోండి, నెలకు సరిపోయేంత బియ్యం వస్తుంది. ఇంకా ఏం కావాలండి, మీకు బస్ ఫ్రీ ఉంది, మీకు కరెంట్ ఫ్రీ ఉంది, ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. గూగుల్లో కొట్టి చూసుకోండి. టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఏం చేసినారు? ఏం చేయలేదు. 2 సంవత్సరాలు ఏం సరిపోదు. ఒక 3-4 సంవత్సరాల తర్వాత సెట్ అయిన తర్వాత పనులు అవుతాయండి. ఇప్పుడు రాగానే 6 గ్యారెంటీలు నువ్వు ఏ గ్యారెంటీ పూర్తి చేసినావు? 12% రిజర్వేషన్ ఇచ్చినావా మైనార్టీకి? మైనార్టీకి 3 ఎకరాల ప్రతి అది కట్టి హజలాగా కట్టిస్తా ఉన్నావు, అది ఇచ్చినావా? పిల్లలకి మా జాబ్స్ ఏమైనా ఇచ్చినావా? మాకేమి ఇవ్వలే. ఎగ్జామ్స్ పేపర్ లీక్లు, అన్ని లీక్లు. మన తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళ ఎంతోమంది చచ్చిపోయినారు వీరులు. వాళ్లకు నేను పింఛన్ ఇస్తా, నెలకి 30,000 ఇస్తా, గవర్నమెంట్ జాబ్ ఇస్తా అన్నాడు. అది లేదు. ఉద్యమకారులకి నేను జాబులు ఇస్తా, నేను గవర్నమెంట్ జాబులు ఇప్పిస్తా, మీకు పెన్షన్ ఇస్తాను. ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి. మళ్ళీ అది ఎవరు అడుగుతలేరు. 11వ తారీఖు చేయి గుర్తుకేసి నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలి. చాలా మంచి పిల్లోడు, సెక్యులర్ పిల్లోడు, చాలా మంచి ఆలోచనతో ఉన్నాడు, మంచి విజన్తో ఉన్నాడు. ఒకసారి గెలిపించుకుంటే మన బాధలన్నీ తీరుతాయని మీడియా పరంగా చెప్తున్నా.